చైనా డెవలప్ అయింది, కానీ చైనీస్ ప్రజలు ఎంత భారీ మూల్యం చెల్లించారో ఈ వీడియోలో చెప్తా విను. చైనా అనేది మనలాగా డెమోక్రటిక్ కంట్రీ కాదు, ఒక డిక్టేటర్షిప్ కంట్రీ. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనానే చైనా మొత్తాన్ని రూల్ చేస్తుంది. అక్కడ ఒకే లీడర్ 20-30 సంవత్సరాల వరకు లీడర్ గా ఉంటాడు. ఎలక్షన్లు జరగవు. దీనివల్ల అక్కడ ఎలక్షన్స్ ఉండవు. సో గవర్నమెంట్ గనక ఒక పాలసీకి గానీ ఒక కంపెనీకి గానీ పర్మిషన్ ఇస్తే ఆ కంపెనీ ఈజీగా అక్కడ ఒక ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేసుకొని తన ఆపరేషన్స్ ని రన్ చేసుకోగలుగుతుంది. మన దగ్గర ఎట్లుంటది, ఒక గవర్నమెంట్ వచ్చి దానికి పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ తెచ్చుకోవాలి, లోకల్ పర్మిషన్స్ తెచ్చుకోవాలి, కోర్టులో కేసు వేస్తే సంవత్సరాలు ఆగాలి, అండ్ లోకల్ ఏరియా పొలిటీషియన్స్ కి లంచాలు ఇవ్వాలి. ఇవన్నీ అయ్యే లోపు 4 సంవత్సరాలు పడుతుంది. అప్పుడన్నా కంపెనీ స్టార్ట్ చేద్దామని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే గవర్నమెంట్ చేంజ్ అయ్యి మేము ఈ కంపెనీకి లైసెన్సులు రద్దు చేస్తామని ఆ కంపెనీ వాళ్ళని బెదిరిస్తారు. సో ఇలాంటి రీజన్స్ వల్ల మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అనేది డెవలప్ కాలేదు. అందుకే మన దగ్గర సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీ అనేది డెవలప్ అయింది. నువ్వు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలంటే ఇంట్లో కూర్చొని కూడా ఒక 10 మంది ఎంప్లాయీస్ తో పెట్టొచ్చు, ఎలాంటి క్లియరెన్స్ అవసరం లేదు. ఆ విధంగా మనం ఐటీ సెక్టర్ లో బూమ్ అయిపోయి ఈ రోజు 50% ఆఫ్ అవర్ ఎక్స్పోర్ట్స్ డిపెండ్స్ ఆన్ ఐటీ సెక్టర్. ఈ డెవలప్మెంట్ కోసం చైనీస్ ప్రజలు ఎంత భారీ మూల్యాన్ని చెల్లించారో చెప్తా విను. చైనాలో ఫ్రీ ఎలక్షన్స్ ఉండవు, నీలాగా నాలాగా ఓటేసి గవర్నమెంట్ మార్చడానికి. చైనాలో ఫ్రీ ప్రెస్ ఉండదు. చైనా స్టేట్ ఓన్డ్ మీడియా మాత్రమే ప్రెస్ ని కంట్రోల్ చేస్తుంది. సో అక్కడ గవర్నమెంట్ ఎవరైనా క్వశ్చన్ చేయాలని ట్రై చేస్తే పిట్టని కాల్చినట్టు కాల్చేస్తారు. చైనాలో పేరుకు మాత్రమే సోషల్ మీడియా యాప్స్ అండ్ ఇంటర్నెట్ అవన్నీ స్టేట్ ఓన్డ్ మీడియా కంట్రోల్ చేస్తుంది. నువ్వు పొర్రపాటున ఏదన్నా చైనీస్ గవర్నమెంట్ కి అగేనిస్ట్ గా పోస్ట్ చేస్తే నీ పని కథమే. చైనాలో ఇండియాలో ప్రొటెస్ట్ చేసినట్టు ప్రొటెస్ట్ చేయలేవు అండ్ యూనియన్స్ ఫామ్ చేయలేవు. 1989 లో చైనీస్ స్టూడెంట్స్ ఫ్రీ స్పీచ్ కోసం, ఫ్రీ ఎలక్షన్స్ కోసం పెద్ద ఎత్తున ప్రొటెస్ట్లు చేస్తే చైనీస్ గవర్నమెంట్ మిలిటరీని పెట్టి ఓపెన్ ఫైరింగ్ చేసి ఆ రోడ్లు మొత్తం రక్తంతో పారేదాటి చేసి ఎంతో మందిని చంపేసింది. చైనాలో ఒక రోడ్ వేయాలంటే ఆ గవర్నమెంట్ తలుచుకుంటే ఈజీగా వేయగలుగుతుంది. మన దగ్గర రోడ్ ఎక్స్పాన్షన్ చేయాలంటే నువ్వు కోర్ట్ ఆర్డర్ వేసి ఆ రోడ్ డెవలప్మెంట్ ఆపేయచ్చు. ఎందుకంటే ఆ రోడ్ వల్ల కొంతమంది ఇల్లులు పోతాయి, కొంతమంది పొలాలు పోతాయి. సో వాళ్ళ బాధను వాళ్ళకి చెప్పుకునే అవకాశం ఉంది మన ఇండియాలో. కానీ అట్లా ఉంటుందా? నువ్వు ప్రొటెస్ట్ చేస్తే తీసుకుపోయి జైల్లో పడేస్తారు. చైనాలోని రిచెస్ట్ మ్యాన్ అయిన అలీబాబా ఫౌండర్ జాక్ మా గురించి మీరు వినే ఉంటారు. కానీ ఈ మధ్యలో జాక్ మా కనిపిస్తుందా? ఎందుకంటే జాక్ మా చైనా గవర్నమెంట్ కి ఎగెనిస్ట్ గా అండ్ చైనా ఎకనామిక్ పాలసీస్ కి ఎగెనిస్ట్ గా మాట్లాడినందుకు ఈ రోజు జాక్ మా కనిపిస్తలేడు. సో ఈ విధంగా చైనాలోని సిటిజన్స్ పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఇంకా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. సో ఇట్లాంటి డిక్టేటర్షిప్ లో బతకడం కన్నా ఇండియాలో గంజి దాగి ఉండడం బెస్ట్. రాబోయే వీడియోలో చైనీస్ గవర్నమెంట్ యొక్క అరాచకాల గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో దీని గురించి మీరు ఏమంటారో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.